హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇక్కడ మేమైతే అమెరికాలో శ్రీరామనవమి అయితే చాలా బాగా జరుపుకున్నామండి. ఇప్పుడు ఈవినింగ్ మాకు 6:30 అవుతుంది. ఇప్పుడు మేము మళ్ళీ నెక్స్ట్ సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము. ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ రాముల వారికి కళ్యాణం జరుగుతుందండి. మరి ఆయన కళ్యాణం చూస్తానికి వెళ్ళాలి కదా. ఈ సంవత్సరం కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తున్నామండి ఈ నెల కోసము. రాములు అందులోనూ కళ్యాణం జరిగిన తర్వాత బంతి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారండి. చాలా చక్కగా పెడతారు. కానీ మాకు వెదర్ వచ్చేసి ఈరోజు వర్షం బాగా పడతా ఉంది. మరి బంతి భోజనాలు ఏర్పాటు చేశారా, బఫే సిస్టమ్ అనేది తెలీదు. అవన్నీ కూడా మీకు చూపించేస్తాను. అలాగే నా ఇంట్లో నేను శ్రీరామనవమి పూజ ఎలా చేసుకున్నాను, మార్నింగ్ ఏ టెంపుల్కి వెళ్ళొచ్చానో కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోని చూసి అందరూ కూడా లైక్ షేర్ చేసేసి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి, చూపించేస్తాను. Oh my goodness, that's so nice. Welcome to Sitarama Kalyanam. Go Vango in Tamil we say. I'll put it here and I'll give you one kunjipu. Then I'm going to say Vango, Vango, Vango. Yeah. Yeah. Thank you very much. ఇక్కడ మార్నింగ్ టైం 5 అవుతూ ఉందండి. నేను ఒక 4:15 కల్లా నిద్ర లేచి రెడీ అయ్యి కిందకు వచ్చేసాను. ఈ ముగ్గు కూడా నేను నైటే వేసేసుకున్నాను. ఇప్పుడు మాకు తెల్లారుతూ ఉందండి. శ్రీరామనవమి పండగ మనకి స్కూల్ డేస్ లో వచ్చేసింది కదండి. అందుకని చెప్పేసి నేను పిల్లలు స్కూల్కి వెళ్లే లోపల పూజ రెడీ చేసేసుకొని దీపారాధన చేసుకున్నామని ఫిక్స్ అయిపోయానండి. ఎందుకంటే ఎప్పుడు కూడా సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి టైర్డ్ అయిపోతా లేట్ అయిపోతా ఉంటుందిలే అని చెప్పేసి ఈసారి మార్నింగే చేసేసుకుందామని చెప్పి ముందు రోజు నైటే నేను ఇల్లంతా శుభ్రం చేసేసుకొని మొత్తం వంటగది కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి. అలాగే పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ చేస్తూ, అలాగే టిఫిన్ సెక్షన్లు కూడా రెడీ చేసుకుంటూ, పూజ గదిని ఒక పక్క శుభ్రం చేసుకుంటూ నేనైతే అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఇదిగోండి, పిల్లలకి లంచ్ పెడదామని చెప్పేసి ముందు రైస్ అయితే వాష్ చేసేసుకొని పక్కన పెట్టేస్తూ ఉన్నానండి. నాన్నతో ఉంటాయి కదా బియ్యం ఒక పక్క. అలాగే రాత్రే నేను చపాతి పిండి కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను, అది బయట పెట్టేసానండి. అలాగే ఇక్కడ దేవుడి దగ్గర ముగ్గు వేసుకుంటున్నానండి. సీతారాముల ఫోటోను కూడా శుభ్రంగా తుడిచి గంధము కుంకుమ అయితే పెట్టేసుకుంటూ ఉన్నానండి. అసలు నిజంగా ఆ రాముల వారి పట్టానికి అట్లా బొట్టు పెట్టగానే ఎంత మంచి కళ వచ్చిందో చూడండి. దేవుడి గుడి ముందు ముగ్గులు వేసేసుకొని అలాగే సీతారాముల వారి ఫోటోను కూడా ఒక పీట వేసి కూర్చోపెట్టి నీట్ గా అలంకరించుకున్నానండి. అసలు పూలు అన్ని పెట్టగానే ఎంత మంచి కళ వచ్చిందో చూసారా. అలాగే ఫోటోలో దేవుళ్ళు అందరు ఉన్నారు కదండి. ఏంటో పొద్దున్న అందరిని ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది నాకు. శ్రీరామనవమి అనగానే అందరికి గుర్తొచ్చేది పానకం వడపప్పు. కానీ రాముడికి ఈ ప్రసాదమే ఎందుకు పెడతారో మీలో ఎవరికైనా తెలుసా అండి? దీని వెనుక అద్భుతమైన ఒక సైన్స్ ఉంది. శ్రీరామనవమి వచ్చేది ఎండలు ముదిరే టైంలో మన బాడీలోని చెమట రూపంలో నీరు సాల్ట్ బయటికి వెళ్తూ ఉంటాయి కదండి. ఆ మార్పులను తట్టుకోవడానికే పెద్దలు ఈ హెల్దీ కాంబోని ప్రసాదంగా డిజైన్ చేసి ఇచ్చేసారండి. పానకంలో ఉండే బెల్లం శరీరానికి వెంటనే గ్లూకోజ్ అందించి ఇన్స్టెంట్ ఎనర్జీలా పనిచేస్తుంది. ఈ మిరియాలు సొంటి మన లోపల ఉన్న వేడిని బయట ఉన్న వాతావరణానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేస్తాయి. ఇక వడపప్పు బాడీని చల్లబరుస్తుంది, డీహైడ్రేట్ కాకుండా చూస్తూ ఉంటుందన్నమాట. వేసవుల నుండి వడదెబ్బల నుండి ఈ హెల్తీ డ్రింక్ కాపాడుతుంది. ఈ డ్రింక్ తాగితే మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెబితే ఎవ్వరు పట్టించుకోరు. ఏముందిలే అని నెగ్లెక్ట్ చేసేస్తాం. అదే దేవుడి ప్రసాదం అని చెప్తే కళ్ళకద్దుకొని మరి స్వీకరిస్తాం కదండి. మన ఋతువులకి తగ్గట్టుగా మన ఆరోగ్యాన్ని కాపాడేలా మన పండగలను ప్లాన్ చేసిన మన పెద్దలకి ఋషులకి ధన్యవాదాలు చెప్పుకోవాలి కదండి.
ఇంకా ప్రసాదాలు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక చపాతీ పిండి కూడా తీసి చపాతీలు అయితే చేసేస్తూ ఉన్నానండి. పిల్లల్ని వెళ్ళి లేపానన్నమాట. 6 అయ్యింది మాకు. 7:30 కల్లా బస్సు వచ్చేసిద్దండి. ఆ బస్సు వచ్చే లోపల నేను లంచ్ బాక్స్ టిఫిన్లు రెడీ చేయాలి. అలాగే నేను నైటే క్యాబేజ్ కర్రీ కూర చేసి రెడీ చేసి పెట్టేశానండి. చపాతీల్లోకి రైస్ లోకి రెండిట్లోకి పనికొచ్చిద్దని చెప్పేసి. ఇక్కడ మాకు వెదర్ చల్లగా ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి కర్రీ ఏం పాడవదు. ఇది మనకి 2 days అయినా ఉంటదండి. వెదర్ బాగుంటుంది కాబట్టి. అదే ఎండలు ఉన్నాయి అనుకోండి మనకి స్మెల్ వచ్చేసిద్ది. ఇక్కడ మాకు వెదర్ చూపిస్తున్నాను కదా, బాగా చల్లగా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ చాలా మంది కర్రీస్ నైటే చేసేసుకుంటారండి. నేనైతే కర్రీస్ మార్నింగ్ 5కి లేచి ఎప్పుడు చేస్తూ ఉంటా. ఈ రోజు పూజ ఉంది కదండి, అందుకని చెప్పేసి నైటే చేసేసి పెట్టేసుకున్నాను కూర ఒకటి. ఇదిగోండి రెడీ అయిపోయింది. రైస్ కూడా ఇలాగా 2 బాక్సుల్లో పిల్లలకి సర్దేసేసి, మళ్ళీ చప్పగా ఉంటది కదండి కూర అయితే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేస్తాను పైన, అక్కడికి వెళ్ళినాక వాళ్ళు కలుపుకుంటారని చెప్పేసి. ఇంక ఇద్దరికి అలాగా లంచ్ బాక్సులు అయితే రెడీ చేసేసి పక్కన పెట్టేస్తూ ఉన్నానండి. ఇదిగోండి ఇప్పుడు టైం మాకు వచ్చేసి 6:37 అయింది. 6:37 కల్లా నాకు లంచ్ బాక్స్ ఇద్దరు పిల్లలకి రెడీ అయిపోయినాయి. అలాగే టిఫిన్ సెక్షన్ కూడా రెడీ అయిపోయిందండి. చపాతీలు చేసి పక్కన పెట్టేశాను, ఇద్దరికి చెరో 2. అన్ని పనులు అయిపోయినాయి అని ప్రశాంతంగా ఇంకా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి దీపారాధన స్టార్ట్ చేసేసుకొని ధూపం వేసేసుకొని చిన్న పూజ అయితే ఉందండి రాముల వారికి. ఇంకా అది చేసుకుందాం పిల్లలు వచ్చే లోపల అని చెప్పేసి ముందు విఘ్నేశ్వరుడితో స్టార్ట్ చేశానండి. ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ అంతా సక్రమంగా జరగాలని ముందు విఘ్నేశ్వరుడి దండం పెట్టుకొని తర్వాత రాముల వారికి పూజ చేసుకున్నానండి. ఆవాహన చేద్దాం. జానక్యా సహ రాజేంద్ర సుస్థిరో భవ సర్వం గృహాణ పాదాభ్య నిశ్చ్యూత నదీ ప్రవా శ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకటమండితం. రాముల వారి పూజ అయిపోయాక నేను ప్రతిరోజు రామకోటి రాస్తూ ఉంటానండి. అది కూడా ఒక్కొక్క లైనే రాస్తూ ఉంటాను. ఈ రోజు కూడా అలా రాసుకున్నాను. అది అయిపోయాక మా చిన్నబాబు కిందకు వచ్చాడు. ఇంకా వాడిని కూడా అలా కూర్చోబెట్టి బొట్టు పెట్టేసి రామకోటి రాపిచ్చానండి వాడి చేత కూడా. ఇలా రామకోటి రాపిస్తూ పిల్లలకి ఆ రామజపం చేపిస్తూ ఉన్నాం అనుకోండి, నిజంగా ఎంత మంచి ఫలితాలు వస్తాయో తెలుసా అండి. ఈ రామకోటి అనేది ప్రతిరోజు రాయమంటా అని చెప్తా ఉంటా గానీ పిల్లలు కదండి ఒక్కొక్కసారి వింటారు, ఒక్కొక్కసారి ఏమో టైం అయిపోతుందంట వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కుదిరినప్పుడల్లా రాపిస్తూ ఉంటానండి నేను. ఇంకా అందరు వచ్చేసారు కదండి, ఇంకా నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసానండి. ఇలాగా పూజ అయితే 7 o'clock కల్లా కంప్లీట్ చేసేసుకున్నానండి. అసలు ఎంత బాగా జరిగిందో అనిపించింది. అసలు పిల్లలు మేము పొద్దున్నే నిద్రలు లేచేసి ఆ రాముల వారి కోసం పూజ చేసుకున్నాక అసలు ప్రశాంతంగా అనిపించిందండి. నా టైమింగ్స్ వచ్చేసి ఎప్పుడు మార్నింగ్ 5-5:30 కల్లా లేస్తానండి వీళ్ళకి లంచ్లు టిఫిన్లు రెడీ చేయాలని. కాకపోతే ఒక 1 hour ముందు లేచాను. 7:15కి మా చిన్న బాబు కూర్చొని టిఫిన్ చేస్తూ ఉన్నారండి. మా పెద్ద బాబు ఏమో ఎగ్జామ్ ఉందని చెప్పేసి చదువుకుంటూ ఉన్నాడు. టిఫిన్ వద్దు ఏమొద్దు అంటే టెన్షన్ పడతా. ఇంకా నేను వెళ్ళి చేశాను కదండి తినని చెప్పి నోట్లో పెడుతుంటే మా చిన్న బాబు వచ్చి, అంతేలే నీకు పెద్ద కొడుకు అంటేనే ఇష్టము, వాడికేమో నోట్లో పెడతావు, నాకేమో నాకే తినమని చెప్పావు అని చెప్పేసి అదిగో అసలు వీడియో తీస్తూ మాట్లాడుతున్నాడండి. నేను చెప్పాను వాడికి ఎగ్జామ్ ఉంది కదమ్మా అందుకని చెప్పేసి నేను పెడుతున్నాను, వాడు వద్దు అంటున్నాడని. ఒక్కొక్కసారి మా పెద్ద బాబు టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోతూ ఉంటాడండి. ఒక్కొక్కసారి చేయడనమాట నాకు వద్దు అంటూ, నేనే బలవంతం చేసి పెట్టి పంపిస్తాను. మరి మార్నింగ్ తినేదే కదండి ఒంటికి పెట్టేది, ఒళ్ళు వస్తుంది అది వస్తుంది అని డైట్ చేస్తూ ఉంటూ ఉంటాడు. ఇదిగోండి మార్నింగ్ పిల్లలు అలాగా స్కూల్ కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను స్నో పడేటప్పుడు చూపించాను, ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తున్నారు చూసారా. పిల్లలు ఇద్దరు బాగా చెప్తా వెళ్తూ ఉన్నారు అక్కడ. ఇక్కడ కొంచెం క్లియర్ గా బాగుంది చెప్పేసి నేను మీకు మళ్ళీ ఒక చిన్న క్లిప్ అయితే తీసానండి. ఇక్కడ చూసారా పిల్లలందరూ వెళ్తూ ఉంటారండి. మాకు ఇక్కడ ఇంట్లో నుంచి కనపడుతూ ఉంటారు వాళ్ళు. 7:30 కల్లా బస్సు వచ్చేసిద్దండి. వీళ్ళు 7:25 కల్లా అక్కడ బస్సు దగ్గర ఉండిపోతారు. ఇదిగోండి బస్సు కూడా కనపడుతుంది చూడండి. మాకు బ్యాక్ సైడ్ వెనక రోడ్ అంతా కనపడుతూ ఉంటది. ఈ బస్సులోనే మా ఇద్దరు పిల్లలు ఉన్నారండి. ఇక పక్కనే ఇంకో కమ్యూనిటీ ఉంది కదా, ఆ కమ్యూనిటీలోకి బస్సు వెళ్తుంది అనమాట.
ఇంకా అట్లాగా బస్సు వెళ్ళిన దాకా రోజు ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటాను నేను. ఇదిగో తర్వాత చూడండి ఎక్కడి నుంచి చూస్తున్నాను. మాకు ఇక్కడ హాల్లో నుంచి మొత్తం కనపడుతూ ఉంటదండి. ఆ రాముల వారి దయ వల్ల మార్నింగే పిల్లలు వెళ్ళే లోపల పూజ అయితే అన్ని చక్కగా అయిపోయినాయండి. 7:30 కల్లా బస్సుకు కూడా రెడీ చేసేసి పిల్లల్ని అయితే పంపించేశాను. పిల్లలు వెళ్ళిపోయాక లలితా సహస్రనామాలు చదువుకున్నానండి. చెప్పాను కదా లలితా నవరాత్రులు వచ్చాయని. ఈ రోజు ఆఖరి రోజు అండి లలితా నవరాత్రులు. ఈ 9 రోజులు లలితా సహస్రనామాలు అయితే ప్రతిరోజు చదువుకొని పూజ అయితే చేసుకున్నానండి. శ్రీ నమః శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసన. హ్యాపీ శ్రీరామ నవమి. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాము. మాకు మార్నింగ్ 9 అయ్యింది. పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. హనుమాన్ టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యామండి. ఈరోజు మా హస్బెండ్కి ఆఫీస్ హాలిడే అనమాట. లక్కీగా కలిసి వచ్చింది. అందుకే టెంపుల్కి వెళ్ళినాక చూపిస్తా. పండగని హాలిడే పెట్టుకోలేదండి. ఆయనకి హాలిడేస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈరోజు పండగ కదా ఇంకా హాలిడే పెట్టేశారు. ఈ లీవ్స్ వాడుకోలేదనుకోండి అవి ఇంక వేస్ట్ అయిపోతాయి. అందుకని చెప్పేసేసి ఆ లీవ్స్ అనేది ఈ వీక్ వాడుకుంటున్నారు. ఇదిగోండి టెంపుల్కి వచ్చేసాము. శ్రీ భక్త హనుమాన్ టెంపుల్. అసలు ఎవ్వరు లేరు చూసారా. ఈవినింగ్ అయితే మీకు ఫుల్ ఇవంతా కార్లతో ఫుల్ రష్గా నిండిపోయి ఉంటుందండి. మార్నింగ్ అయ్యేసరికి చూడండి అసలు ఎవ్వరు లేరు. ఒక 2-3 కార్లు ఉన్నాయి అంతే. ఆ పక్షుల రాగాలు చూసారా ఎలా వినపడుతున్నాయో. అక్కడ చూసారండి రాముల వారి విగ్రహం. మనకి భద్రాచలంలో రాముల వారు ఉంటారు చూసారా, సీతమ్మ వారిని కూర్చోబెట్టుకొని వాళ్ళు అట్లా ఉన్నారు కదా. ఈ పక్కనేమో లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ కూడా గుడి ఏదో కడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారండి. మరి అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కానీ విగ్రహాలు అయితే పెద్దవిగా చాలా బాగున్నాయి అసలు. ఇదిగో నా వెనక చూసారు కదా చాలా పెద్ద విగ్రహాలుగా ఉంటాయండి. మీకు వీడియోలు ఇందాక సరిగా కనపడిందో లేదా నేను చూపిస్తున్నా. ఏదో పల్లెటూరు వాతావరణానికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదా ఆ పక్షుల రాగము. అవును ఆ చెట్ల మీద. సరే లోపలికి వెళ్దాం రండి. అసలు లోపలికి వెళ్ళిపోగానే అసలు దేవుడికి అప్పుడే హారతిస్తున్నారండి. అసలు నిజంగా ఎంత బాగున్నారంటే రాముల వారు చూడండి చక్కగా అలంకరించుకున్నారు. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా కదా నల్ల ద్రాక్షాలు తెల్లయి పూల్ మక్కనాతో మీకు మాలలాగా చేశారండి. అసలు చాలా బాగా అలంకరించారు. అదిగోండి ఆంజనేయుల స్వామి వెనక ఎంత పెద్ద విగ్రహం పెట్టారో చూసారా. పక్కనే మన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి. ఇక్కడికి వస్తే అందరి దేవుళ్ళని కవర్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఈ గుళ్ళో ఒక సాయిబాబా గుళ్ళో మాత్రమే లోపల ఎలా ఉందండి వీడియో తీయడానికి. ఇంకా వెంకటేశ్వర స్వామి అయితే స్ట్రిక్ట్ రూల్ అనమాట, అక్కడ తీయటానికి లేదు. ఇక్కడ చూసారా అండి సీతమ్మ వారిని లంకకి తీసుకొని వెళ్ళి ఒక అశోకవనంలో కూర్చోపెట్టి ఆమె చెట్టు కింద కూర్చొని రాముల వారి కోసం దుఃఖిస్తూ ఉంటుంది కదా. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి ఉంగరాన్ని చూపించే ఆ సన్నివేశాన్ని చాలా చక్కగా అరేంజ్ చేశారండి ఇక్కడ. అలాగే ఇక్కడ హనుమాన్ విగ్రహం ఒకటి ఉంటదండి. ఇక్కడ టచ్ చేసి ఆయన్ని దండం పెట్టుకోవచ్చు. ఈ హనుమాన్ టెంపుల్లో రాముల వారి కళ్యాణము సాటర్డే ఈవినింగ్ పెట్టారంటండి. ఎందుకంటే అదే రోజు చేయటం లేదు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రోజు పెళ్లి కొడుకుని చేయటము, తర్వాత ఊరేగించటము, 3వ రోజు పెళ్లి అనేది చేస్తూ ఉంటారంట. ఇక్కడ చూసారా అండి సీతమ్మ వారిని పెళ్లి చేసుకోవాలంటే ఈ విల్లుని ఎత్తి రాముల వారు విరగొట్టాలి కదా. ఆ స్టోరీ మీ అందరికి తెలిసిందే కదా. ఇక్కడ ఈ విల్లును కూడా రెడీ చేశారండి. నాకు తెలిసి సాటర్డే రోజు ఇవన్నీ కూడా మనకి చూపిస్తారట్టుంది స్టోరీ లాగా పెట్టి. ఇక్కడ వచ్చేసి మనకి రాముల వారు సీతమ్మ వారిని ఎలా వివాహం చేసుకున్నారు,
అలాగే జనక మహారాజు ఎటువంటి పరీక్ష పెడితే నెక్కుతారో సీతా స్వయంవరం అంటారు చూసారా, అట్లాగా ఏర్పాటు చేశారండి. రాజులందరూ కింద కూర్చున్నట్టు సీతమ్మ వారు వెయిట్ చేస్తున్నారు పూలమాల పెట్టుకొని. అసలు ఈ థీమ్ అయితే చాలా చక్కగా అరేంజ్ చేశారండి. అలాగే పైన జనక మహారాజు కూర్చొని ఇదంతా చూస్తున్నట్టు చాలా బాగా పెట్టారు విగ్రహాలు చిన్న చిన్నవిగా. ఇవి కూడా మనకి ఎంట్రన్స్ లోనే కనిపిస్తూ ఉంటాయండి. అదిగో పైన వచ్చేసి వెంకటేశ్వర స్వామి అన్నమాట విగ్రహము అక్కడ ఉంది. మేము ఈ టెంపుల్లోనే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నామండి. మీకు నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా కార్తీక మాసం వీడియోలు అని చెప్పేసి, ఆ వీడియో లింక్ కింద ఇస్తాను, చూసేసేయండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. సాటర్డే రోజు కళ్యాణం జరుగుతుంది అన్నారు కదండి, అది గనక కుదిరితే ఖచ్చితంగా వచ్చి వీడియో తీసి అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా అక్కడ హనుమంతుల వారిది, రాముల వారిది, వెంకటేశ్వర స్వామి దర్శనాలన్నీ అయిపోయి బయటకు వచ్చాక ఈ పక్కనే కూడా శివుడిది గుడి కూడా ఉందండి లోపల. ఇక్కడ శివుడు అను పార్వతీదేవి ఉంటారు లోపల, చూపిస్తాను రండి. ఈ గుళ్ళో కూడా కార్తీక మాసంలో మేము అభిషేకాలు అనేది చేసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా మనము శివుడికి అభిషేకం అయితే చేసుకోవచ్చు. అసలు చాలా ప్రశాంతంగా ఉందండి, ఎవ్వరు లేరు. ఒక్కళ్ళేమో ఎవరు అటు పక్కన కూర్చొని పూజారి గారి చేత పూజ అయితే చేపించుకుంటూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ కార్తికేయ, వల్లీస, దేవసేన స్వాముల వారి విగ్రహాలను, అలాగే అమ్మవారి విగ్రహాలు, వినాయకుడు అందరూ ఉన్నారండి. అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక సన్ను కూడా వచ్చేసాడండి. అన్ని ప్రశాంతంగా జరిగినాయి అండి గుళ్ళు, అసలు ఎవ్వరు లేరు, రద్దీ లేదు. మరి అందరికి ఆఫీసులు ఉన్నాయి కదండి ఈరోజు. మాకంటే ఈరోజు కుదిరింది కాబట్టి ఇట్లాగ వచ్చాము, లేదంటే మేము కూడా ఈవినింగ్ వచ్చిండే వాళ్ళము. ఈరోజు కొంచెం వెదర్ కూడా బాగుందండి, జాకెట్ అవసరం లేదు, లైట్గా చలుంది, బాగుంది. టెంపుల్కి వెళ్దాం అన్నారు, అయిపోయింది. మరి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? పిల్లలు లేకుండా ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ఏమో, నా ఫేవరెట్ ప్లేస్ టెంపుల్. శుభ్రంగా పండక్కైతే చక్కగా టెంపుల్కి వచ్చాము. ఇంకా ఆయన ఇష్టం, ఇంకెక్కడికి తీసుకెళ్తారో లేదంటే ఇంటికి తీసుకెళ్తారో. మెయిన్ అయితే టెంపుల్కి వచ్చి దర్శనాలు అయితే చేసేసుకున్నామండి. చాలా బాగా జరిగినాయి దర్శనాలు కూడా. అసలు ఈ రోజు అయితే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. పొద్దున్నే లేచి పనులన్నీ అయిపోయినాయి కదా, నేను ఒక 4:15 కల్లా లేచానండి. ఎందుకంటే పిల్లలు మళ్ళీ స్కూల్ బస్సు వెళ్ళే లోపల అన్ని రెడీ చేద్దామని చెప్పేసి. ఇంత మార్నింగ్ ఎప్పుడు ఇట్లాగా ఈ టయాన్ని రాలేదు కదా, అందుకే కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తా, హ్యాపీగా ఉంది పండక్కి. మా హస్బెండ్ టెంపుల్ నుంచి వచ్చాక ఏమి ఇప్పించారో తెలుసా అండి నాకు? ఇగోండి, వంట చేసుకో ఇంటికి వెళ్ళి అని చెప్పి వెజిటేబుల్స్ ఇప్పించారు. ఇప్పుడు వెళ్ళి వంట చేయాలంట నేను. అలా ఉంటుంది వీళ్ళతో. చాక్లెట్లు ఎన్ని కూడా తెలుసా? ఏమున్నాయి దాంట్లో? ఆల్మోస్ట్ $50 పైన స్పెండ్ చేసింది. ఏమండి ఇంటికి వెళ్ళి చూపిస్తాను. కూరగాయలు తప్పితే ఇందులో చాక్లెట్లు తీసుకున్నా అంట. ఒక్క చాక్లెట్ అన్ని తీసుకున్నా కదా. ఊరెలు గారెలా? సరే చూద్దాం, చూపిస్తా పదండి మీకు ఇంటికి వెళ్ళినాక ఏమి ఇప్పించారో. ఇదిగో ఈ టీ కోసం వచ్చారండి అసలు యాక్చువల్గా. మీకు గుర్తుందా అండి, నేను చెప్పాను కదా నమస్తే గ్రోసరీస్ అని చెప్పేసి. నేను మా ఫ్రెండ్ విజయ వచ్చాము, అక్కడికే వచ్చాము ఇప్పుడు కూడా. సరే ఇంటికి వెళ్ళినాక చూపిస్తా పదండి. ఇంటికి వచ్చాక చూపిస్తున్నాను చూసారా, ఇవన్నీ వెజిటేబుల్స్ ఏనండి. ఆయన ఇందాక బూరెలు గారెలు అన్నారు కదా, అక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ బాగా లాంగ్ అవుతుందిలే అని చెప్పేసి కట్ చేసేసి ఇగోండి చాక్లెట్ అదొక్కటి ఇప్పించారండి, దుబాయ్ చాక్లెట్. అది వచ్చేసి $8 ఉందండి, అందుకే కొద్దిగా ఒక $40-50 దాకా అయినాయి అన్ని కూడా. ఈ జాంకాయ వచ్చేసి ఒక్కటి $3 అండి. చాలా రోజులైంది జాంకాయ తినని చెప్పేసి అది తీసుకున్నాను. పిల్లలకేమో కొన్ని స్నాక్స్ తీసుకున్నాను. ఇంతేనండి తీసుకుంది.
ఇంకా ఈవినింగ్ 6 తర్వాత రెడీ అయిపోయి సాయిబాబా టెంపుల్ కి అయితే బయలుదేరామండి. వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. ఒక 5 కల్లా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఏదైతే అది అయ్యిందిలే అని చెప్పేసి రాముల వారిది కళ్యాణం చూద్దామని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయాము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. కార్ పార్కింగ్ చేసేటప్పుడు అక్కడ గొడుగులు వేసుకొని నిలబడి డైరెక్షన్స్ చెప్తూ ఉన్నారండి పాపం. ఎందుకంటే చాలా ఎక్కువ మంది వస్తారండి, క్రౌడ్ ని తట్టుకోవాలి కదా అని చెప్పేసి. అలాగే ఇక్కడ టెంట్ చూపిస్తున్నాను కదా, ఈ టెంట్ లోనేనండి మనకి భోజనాలు ఏర్పాటు చేస్తారు. మీకు గుడి అనేది బయట ఎట్లా ఉందో చూపిస్తున్నాను. ఇక్కడ కూడా గుడి అనేది కొత్తగా కడుతూ ఉన్నారండి అటు సైడ్. ఇక్కడేమో మనకి హోమాలు జరుపుతూ ఉంటారు ఈ రేకుల షెడ్ లో. అసలు ముగ్గులు కూడా చూడండి ఎంత బాగా కలర్ఫుల్ గా వేసారు. అసలు లోపలికి రాగానే మనం ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ లో ముందు పక్క పన్నీర్ చల్లటము, రోజ్ ఇవ్వటం చేస్తూ ఉంటారు కదా, సేమ్ అట్లానే చేశారండి ఇక్కడ. అసలు ఎంత బాగుందో అని అనిపించింది. ఇదిగో చూడండి, పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఈ పన్నీర్ చల్లటానికి అక్కడ అది కూడా పెట్టారండి. అసలు నిజంగా ఒక పెళ్లికి వచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది. అసలు వెనక పక్క సాయిబాబా వెనక పక్క డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు అసలు. అలాగే కళ్యాణానికి ఇక్కడ స్పాన్సర్స్ అందరు నుంచొని ఇంకా రెడీ అవుతూ ఉన్నారండి. ఇంకా మేమైతే ఇలా లోపలికి వచ్చి సాయిబాబాని అట్లాగే అక్కడ ఉన్న శివయ్యని దర్శనం చేసేసుకొని లైన్ లో నుంచొని ముందుకైతే వెళ్ళిపోయాము. అసలు ఇదంతా చూడగానే ఏదో ఒక పెళ్లికి వచ్చిన ఫీలింగ్ అయితే కలిగిందండి. అసలు శివయ్యని కూడా చూడండి ఎంత బాగా అలంకరించారు. అసలు అక్కడ శివలింగం ఉంటుంది కదండి, శివలింగానికి ఇదిగోండి శివయ్య ఫేస్ తొడుగు పెట్టేసేసి వెండి రూపం ఎంత బాగుందో కదా. ఇంకా అలాగే ఈ సాయిబాబా దగ్గర కూడా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ వచ్చేసి రకరకాల స్వీట్లు ప్యాక్ చేసి పెట్టారండి. ఇవన్నీ కూడా రాముల వారి ముందు పెడతారట్టుంది, కళ్యాణం జరుగుతుంది కదా నైవేద్యాలుగా. అలాగే ఇక్కడ 3 బిందులు కనిపిస్తున్నాయా, అసలు అచ్చం ఇండియాలో ఒక పెళ్లిలో చేసిన థీమ్ లాగా అయితే పెట్టారండి, చాలా బాగుంది. ఇంకా అలాగా సాయిబాబా పాదాలకు కూడా దండం పెట్టేసేసుకొని కళ్యాణానికి అయితే చూస్తానికి రెడీ అయిపోయామండి. ఇంకా అలా శంఖం ఊదేసేసి రాములు వారిని సీతమ్మ వారిని ఊరేగిస్తున్నారండి. అసలు బయట ఊరేగిస్తారు, గుడి చుట్టూ తిప్పుతారనమాట. కానీ బయట వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఇట్లా లోపలే అరేంజ్ చేసేసారండి. అసలు ఆ రాముల వారి సీతమ్మ వారి ముందు బ్రాహ్మణులు డాన్స్ వేస్తా అసలు చాలా బాగా ఆయన చెప్పే మాటలు కూడా ఎంత ఫన్నీగా ఉంటాయంటే అన్నీ మీరే చూడండి. చూసారా అండి, అసలు ఆ రాముల వారు సీతమ్మ వారికి మాలలు వేస్తూ అట్లాగా వెయ్యనీయకుండా అట్లాగా కొంచెం ఫన్నీగా చేశారు. అలాగే బంతుల ఆట కూడా ఆడారండి. పూలమాలను చుట్టి బంతులు ఇలా ఆడిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ స్పాన్సర్ చేత చేపిస్తూ ఉన్నారండి. తర్వాత ఈ బంతులు జనాల్లోకి కూడా ఇసిరేస్తారండి పంతులు గారు. అనుకోకుండా మా హస్బెండ్ దగ్గర కూడా వెళ్ళిపోతుంది చూడండి. ఆయన అనుకోకుండా ఆయన ఒళ్ళో పడుతుంది అనమాట, ఆయన క్యాచ్ పట్టుకుంటారు. నాకు చాలా బాగా అనిపించింది, పోనీలే మా ఆయన కన్నా దక్కింది అవకాశం అని. అదిగో చూసారా మా హస్బెండ్ నేనండి అక్కడ కూర్చొని పట్టుకొని మళ్ళీ అటు పక్క జనాల్లోకి విసిరేస్తూ ఉన్నారు. అలాగే వచ్చిన వాళ్ళందరికి కూడా జాజులు అండి, ఇవి విరజాజులు ఇదిగోండి చిన్న చిన్న పీసులుగా చేసేసి అందరికి తలా కొంచెం లేడీస్ కి ఇస్తూ ఉన్నారు. అసలు ఎంత బాగున్నాయో జాజి పూలు చూడండి, ఫ్రెష్ గా అందరికి వచ్చిన వాళ్ళందరు లేడీస్ అందరికి ఇస్తున్నారు.
వాళ్ళు డాన్స్ వేస్తా కూడా రాముల వారి ముందు అసలు నిజంగా చాలా బాగా చేశారండి. బంతులాట కూడా ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా రాముల వారిని సీతమ్మ వారిని ఇంకా కూర్చోపెట్టి వివాహానికైతే రెడీ చేస్తున్నారండి. చూడండి రాముల వారు పట్టు పంచలు ఎంత అందంగా ఉన్నారో కదా, అసలు నిజంగా ఎంత కలగా ఉన్నారో అసలు నిజంగా ఆ ఫేస్ లో ఆ పెళ్లి కళ అనేది ఉట్టి పడుతూ ఉందండి. అసలు ఇదిగో అమ్మవారు చూడండి సిగ్గుపడుతూ లోపలికి వస్తూ ఉన్నారు రామయ్య దగ్గరికి. ఇంకా అలాగా ఇద్దరిని మండపంలో కూర్చోపెట్టేసేసి వివాహానికైతే రెడీ చేస్తూ ఉన్నారండి మంత్రాలు చదువుతా. అసలు మీకు జూమ్ చేసి చూపిస్తున్న ఇద్దరికి కళ్యాణం బొట్లు చూసారా ఎంత చక్కగా పెట్టారంటే, అసలు ఇద్దరి ఫేసులు కూడా ఎంత కలగా ఉన్నాయో, విగ్రహాలు రెండు కూడా ఎంత బాగున్నాయో అనిపించిందండి. అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోలేదండి కళ్యాణం చూస్తానికి. ఇక్కడ మీకు ఒక రెడ్ బాక్స్ లాగా కనపడుతుంది కదండి వైర్తో, ఆ లోపల ఉన్న వాళ్ళందరూ కళ్యాణ స్పాన్సర్స్, మిగతా చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళేమో కళ్యాణం చూస్తానికి వచ్చి కూర్చున్న వాళ్ళండి. ఇదిగోండి స్పాన్సర్ చేత ముందైతే అక్కడ అక్షంతలు అన్ని వేపిచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేశారు కళ్యాణానికి. వాళ్ళతో పాటు మనం విడిగా కూడా కూర్చొని ఆ కళ్యాణం అయితే చూడొచ్చండి. అలాగే అక్కడ పూజలో పెట్టిన కంకణాలు అక్కడ స్పాన్సర్స్ కే ఇస్తారేమో అనుకున్నాము. ఆ కంకణాలు మిగతా ప్రజలకు కూడా అందరికి దక్కేటట్లు చేశారండి ఆ స్వామివారు. అలాగే సీతమ్మ వారు కొబ్బరి బొండం పట్టుకొని లోపలికి వస్తారు కదండి, ఆ కొబ్బరి బొండానికి కూడా పూజలు అయితే చేపిచ్చేశారు. ఇవైతే ఓన్లీ స్పాన్సర్స్ వాళ్ళ వరకే వచ్చినాయండి. కానీ కంకణాలు అయితే మటుకి అందరికి దక్కినాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఆ కంకణాలు తీసుకొచ్చేసి మా పిల్లలకి మా హస్బెండ్కి కూడా కట్టాను. అలాగా రాముల వారికి యజ్ఞోపవేతం జరిగిన తర్వాత మాకు కూడా కంకణాలు అయితే అందరికి ఇచ్చేసారండి. ఇవి వచ్చేసి పిల్లలకు కూడా కట్టచ్చు అంటండి. నేను అడిగాను ఇవి పిల్లలకు కూడా కట్టచ్చా అంటే కట్టచ్చు అన్నారని చెప్పేసి ఇంటికి తీసుకొని వెళ్ళి పిల్లలకు కూడా కట్టాను. చూడండి అసలు రాముల వారు సీతమ్మ వారు అసలు అక్కడ కూర్చొని మనల్ని చూస్తున్నట్టు ఉంది కదండి. అసలు చాలా బాగా ఉన్నారు ఇద్దరు కూడా. ఇదిగోండి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నారు. ఇద్దరికి తెర అయితే పెట్టేసేసారు జీలకర్ర బెల్లం పెట్టడానికి. ఆ రాముల వారి వివాహం చూస్తానికి ఎంతమంది జనాలు వచ్చి కూర్చొని వెయిట్ చేస్తున్నారు చూసారా. అసలు నిజంగా వర్షం వల్ల చాలా మంది తక్కువ మంది వచ్చారండి. ఇంకా వర్షం పడకపోయినట్టయితే అసలు ఇది సరిపోయి ఉండేది కాదు. ఇంకా అలాగా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత చాలా మంది అయితే ఇంకా లేచి వెళ్ళిపోయారండి. మేము కూడా వెళ్ళిపోయాము. ఎందుకంటే అప్పటికే 8:30 పైన అవుతుంది. ఇంకా పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. మార్నింగ్ మళ్ళీ స్కూల్స్ ఉన్నాయి అని చెప్పేసి నేనైతే అక్కడ ప్రసాదాలు తీసుకొని వచ్చేసానండి. ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్ లో నాకు కొత్తగా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారండి. అసలు చాలా బాగా ఇద్దరు మాట్లాడారు. ఒకళ్ళు కడపను ఒకళ్ళు తిరుపతి అంట. మన తెలుగు వాళ్ళని కలుసుకున్నప్పుడల్లా అదొక తెలియని ఆనందం అయితే కలుగుతూ ఉంటుంది కదండి. చాలా చక్కగా మాట్లాడారు ఇద్దరు కూడా. ఫస్ట్ లో మేము వచ్చినప్పుడైతే ఇంతమంది జనాలు లేరండి. ఇప్పుడు చూసారా ఎంత మంది జనాలు వచ్చి కూర్చున్నారు ఆ రాముల వారి వివాహం చూస్తానికి. బయట వర్షం పడుతుంది కదా ఏమొస్తారులే అనుకున్నాను కానండి, అసలు ఆ రాముల వారి వివాహం చూస్తానికి ఇంతమంది జనాలు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పాను కదా ఇక్కడ నాకు కొత్తగా ఇద్దరు పరిచయం అయ్యారని చెప్పేసి. అదిగోండి మాట్లాడుకుంటూ సరదాగా వాళ్ళు ఏ ఊరోళ్ళు ఏంటి అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగే ఒక పక్క రాముల వారిది కళ్యాణం అయితే చూసేసుకొని ఇంకా బయట భోజనాలు పెడుతున్నారు కదండి, ఇంకా భోంచేసేసుకొని ఇంటికైతే బయలుదేరాము. ఇక్కడ ఎప్పుడు కూడా పోయినసారి బంతి భోజనాలు పెట్టారండి. ఇలానే కుర్చీలు వేసేసి ఆకు వేసేసేసి వడ్డిస్తూ వచ్చారనమాట. కానీ ఇప్పుడు వర్షం పడింది కదండి, ఈ వర్షాల వల్ల అలాగే గుడి కూడా కడుతూ ఉన్నారు కదండి, దాని వల్ల కూడా మనకి బఫే సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇదిగో బయట చూసారా వర్షం పడుతూ ఉంది, లోపల మనకి భోజనాలు అనేవి జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే కొంచెం సేపు అందరికి వడ్డించేశారండి. అక్కడ బఫే సిస్టమ్ అన్నాం కదా, అక్కడ నుంచొని ప్లేట్లలో పెడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ మనకి ప్రసాదాలు కూడా తెచ్చి ఇవ్వచ్చండి మనం ఈరోజు.
ఈ ప్రసాదము వచ్చిన వాళ్ళందరికి కూడా తలా కొంచెం పెడుతూ ఉంటారు. చాలా మంది ఇక్కడ గుగ్గిళ్ళు, రవ్వ కేసరి, సేమియా కేసరి అలా చేసుకొని వచ్చారండి. అలాగే ఇక్కడ బట్టలు, కొన్ని జ్యువెలరీస్, అలాగే కొన్ని ఐటమ్స్ అయితే సేల్స్ చేస్తా ఉన్నారండి. ఎవరైనా ఇష్టపడే వాళ్ళు తీసుకోవచ్చు అన్నట్టుగా ఒక పక్కన. పాపం ఇంత రష్ లో కూడా వర్షం పడుతున్నా కూడా వీళ్ళ బిజినెస్ అయితే పెట్టేసుకుందామని చెప్పేసి పక్కన పెట్టేసుకొని అమ్ముకుంటూ ఉన్నారండి. అలాగే ఇక్కడ టీ అను మ్యాంగో లస్సీ కూడా ఇచ్చారండి. ఒక్కొక్క కప్పు $1 అంట. ఇవైతే మనీ అండి. ఫుడ్ అయితే ఫ్రీ అనండి ఇక్కడ. టీ, కాఫీ, మ్యాంగో లస్సీ ఇదిగో చెప్పానా, ఇవి కూడా సేల్స్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి పెట్టారో చూసేసేయండి. అప్పడాలు, అలాగే వైట్ రైస్, పెరుగన్నము, చపాతీలోకి కుర్మా కూర, చపాతీలు, అలాగే ఇక్కడ పులిహార, వెజిటేబుల్ బిర్యానీ, లడ్డు. ఇలా అయితే సాయిబాబా గుళ్ళో భోజనాలు ఏర్పాటు చేశారండి. అలా కళ్యాణం చూసుకొని భోజనం చేసుకొని వెళ్ళాము. అలాగే లాస్ట్ ఇయర్ ఎలా చేసుకున్నాము కూడా ఇక్కడ వీడియో యాడ్ చేశాను, చూసేసేయండి. చెప్పాను కదండి లాస్ట్ ఇయర్ బంతి భోజనాలు పెట్టారని. అక్కడ మా పిల్లలు ఇద్దరు కూడా వడ్డిస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా వచ్చారండి. మా పెద్ద బాబు, చిన్న బాబు ఇద్దరు కూడా. అసలు నిజంగా వాళ్ళకి వడ్డిస్తుంటుంటే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇదిగోండి ఇక్కడ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కూర్చొని మా పిల్లలు వడ్డిస్తూ ఉంటుంటే శుభ్రంగా భోజనం చేశామండి. నిజంగా ఇలా పిల్లలకి వడ్డన అనేది ఇస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఓ ఇలా చేస్తారా, ఇలా ఉంటదా అనేది వాళ్ళకు కూడా మనం మర్చిపోకుండా ఇక్కడ గుర్తు చేస్తున్నట్టే కదండి. మన భోజనాలు ఎలా ఉంటాయో కూడా మనం చెప్తున్నట్టే కదా వాళ్ళకి. ప్రతి సంవత్సరం సాయిబాబా గుళ్ళో అయితే ఖచ్చితంగా ఇలాగ బంతి భోజనాలైనా పెడతారు, లేదంటే అలా బఫే సిస్టమ్ అయినా పెడతారండి. ఖచ్చితంగా రాముల వారి వివాహం జరిగిన తర్వాత భోజనాలు అయితే ఉంటాయండి ఇక్కడికి అందరూ వస్తారండి. ఎందుకంటే ఆ రాముల వారి వివాహం చేసుకొని ఇలా బంతి భోజనాలు చేయాలని ఎవరికి ఆశ ఉండదు చెప్పండి. అలాగే నేను లాస్ట్ ఇయర్ అలా మా ఇంట్లో పూజ చేసుకున్నాను కూడా ఇక్కడ చిన్న ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఇదండి ఈ శ్రీరామనవమికి నేను చేసుకున్న పూజలు, అలాగే బంతి భోజనాలు, రాముల వారి కళ్యాణం చూసేశారు కదా. నా వీడియో నచ్చితే అందరికీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. ఉంటానండి. బాయ్ అండి.